సిద్లగుట్ట ఫస్ట్ విలేజ్ పోయి తర్వాతకి డైరెక్ట్ సిద్లగుట్ట పోవుడే. వీడియో మీద మనం కాన్సన్ట్రేషన్ పెడితే కూతురు మన మీద కాన్సన్ట్రేషన్ పెడితే శివ శివ విజిటర్ టెంపుల్. మెట్లు ఎక్కుంటా పై దాకా పోవాలి. మావాడు ఎక్కంత ఒప్పుకుందానోడు జర్రని ఎక్కగానే దమ్ము ఉంటాడు అప్పుడే. ఈ కోతులు అంతే ఇక ఉరకక్కడే ఈ కోతులు ఆగాలి ఆయనతో ఉరికితే ఎక్కువ దమ్ము వస్తుందిరా. మామూలుగా అప్పుడే దమ్ము వచ్చింది కూర్చున్నావు. ఇంకా సాన్ ఉన్నది, ఇదే స్టార్టింగ్. ఇది రేత పైన పోతే మెట్లు గిట్లు ఉండేది, బండ మీద ఎక్కాలి. అవు మరి ఏంగా నిమ్మతం కూర్చొని మీద ఎక్కువ పోగానే నాకు కూడా సాంద్ర జరుపుకుంటుంది మొత్తం. మెట్లు ఇటు దాకానే ఉండేది, ఇట్లు ఇటు దాకానే ఉంటాయి. అర్థమే అంతా బండ్లు ఎక్కుంటూ పోవాలి. ఈయనకి ఇంత దమ్ము వస్తుంది, తిరుపతి పోతే ఆ మెట్లు ఏమి ఎక్కుతుంది. పైన యాక్చువల్గా గుండం ఉన్నది ఫ్రెండ్స్. ఆ గుండం కాడ కొబ్బరికాయ కొట్టి రాని కానీ గుండం ఎక్కుతాను. ఇప్పుడు 6 గంటలకు వద్దాం అనుకున్నాం, ఎక్కేసరికి 8 అవుతుంది. ఎండ కొడుతుంది, కాలు గుంజుతున్నాయి మాకైతే. మామూలు సగం దూరం ఎక్కేసరికి కథం దమ్ము వచ్చి అంత ఉన్నది, కింద ఉన్నది. ఇంకా పైన పోవాలి, చాలా అంత పైన పోవాలి. పైనకి అయితే వచ్చేసినాం. ఇదే గుండం పైన. ఈ రాళ్ళు ఏంటి అంటే ఇట్లా 5 రాళ్ళు పెట్టి మొక్కుంది కోరుకున్నామా, నా కోరికే నెరవేరుతా అని నమ్మకం. అందుకే రాళ్ళన్నీ ఇట్లా పెట్టి కోరుకుంటారు అన్నమాట. మన రాళ్ళైనా పెడితేమేమరా, ఇది నేను పెట్టిన రాళ్ళు, ఇవి నేను కోరుకున్న కోరిక. అది ఏమన్నా నువ్వు పెట్టినావు అమ్మను, పెద్ద పెట్టినావు, పెద్ద కోరికనే ఉన్నట్టుంది అయితే. ఎండ అయితే ఎక్కువ అయింది, మంచిగా సంపుడు అమ్ముతుంది ఎండ అయితే. కింది పోయేసరికి మనకు గులిచిపోతుంది. నీళ్ళు రెక్క తీసుకో మరి, బాటిల్ లేదుగా. బాటిల్ పట్టుకొని పోతుందా. సక్సెస్ఫుల్గా కిందికి అయితే వచ్చినాం, పైకి. ఇదే టెంపుల్. కిందికి పోయి కొబ్బరికాయలు తీసుకొని మళ్ళీ లోపలికి పోవాలి దర్శనానికి. ఫస్ట్కి అయితే కిందికి పోను, కోతలతోనే భయం ఉన్నది.
సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. పోతాయి. రెడీగా ఉన్నాయి ఆల్రెడీ అవి పుంజుకొని మధ్యలో పెట్టు, మన మధ్యలో ఉంటే ఏమని. రావద్దు. ఊరికొచ్చిన భయపడకు ఫస్ట్. సనా కూర్చున్నాం.